కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పదే పదే చెప్తున్నటువంటి మాట అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, మంత్రులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం కూడా చెప్పేటువంటిది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి అభివృద్ధి అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరంలోనే చేసి చూపించింది అనేటువంటిది పదే పదే గంటాపదంగా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఎక్కడా కూడా సమస్యలు లేవు అనేటువంటిది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్లుగా, ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయాయి, మా సమస్యలు పరిష్కారం కావడం లేదు అంటూ కూడా ప్రజాభవన్కి అయితే మాత్రం చాలామంది తండోపతండాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరూ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, అంటే ఏ విధంగా కూడా, అంటే ఇక్కడ ఏదైనా జాతర జరుగుతుందా, లేదంటే ఇక్కడ ఇంకేదైనా ఒక గుడి దగ్గర తిరణాలు జరుగుతున్నాయా, లేకపోతే ఏం కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా, అనే పూర్తి స్థాయిలో అంటే ఏ విధంగా కూడా ఇక్కడికి జనాలు అయితే మాత్రం, అంటే ఆ బాధితులు కావచ్చు, లేకపోతే వారికి రేషన్ కార్డులు రాలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వేరే ఇతరత్ర కారణాలు కావచ్చు, మా సమస్యలు ఎక్కడే పరిష్కరించడం లేదు, మాకు ప్లీజ్ మమ్మల్ని పట్టించుకోండి, దయచేసి మమ్మల్ని పట్టించుకోండి అంటూ కూడా ఇక్కడికి వచ్చి చాలామంది వారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి, వారు దరఖాస్తులు ఇక్కడ సమర్పించడానికి కావచ్చు, ఈ విధంగా కూడా ఇక్కడికి వారంతా వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. ఇక్కడ ఎవరైతే అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో, బాధితులు కావచ్చు, లేకపోతే వారి సమస్యలు తీరలేదు అని చెప్పిన వారు కావచ్చు, వారంతా కూడా ఇక్కడికైతే మాత్రం దరఖాస్తులు చేసుకోవడానికి, లేకపోతే వినతి పత్రాలు సమర్పించుకోవడానికి ఇక్కడ చాలామంది వచ్చారు. మనతో పాటు మరి కొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వనసపురం సార్ మాది. అమ్మ ఏంటి మీ సమస్య, ఎందుకు వచ్చారు? మాకు ఇండ్లు ఇచ్చి 5 నెలలు అవుతున్నది. 5 నెలల సంది మాకు ఏది ఇంతవరకు ఒక పేపర్ లేదు, ఒక నెంబర్ లేదు, ఏది లేదు. మాకు పింఛన్లు లేవు. 5 నెలల కొలుగా కూర్చొని తింటే మేము ఎట్లా బతుకుతాం సార్? 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తామన్నారు, గ్రూపుని చేసిండ్రు. ఇంతవరకు గ్రూపుని చేసి గ్రూపులో పైసలు ఇస్తలేరు, పట్టలు ఇస్తలేరు. మీ లోకల్ ఎమ్మెల్యేని కలిసిరా? ఎమ్మెల్యే ఎవరు అంటే ఇప్పుడు ఆఫీస్ కాడికే పోయినాము, మమ్మల్ని అద్రగనంగా తోలిచ్చిర్రు. ఎవరు ఇల్లు అని కూడా మాకు తెలియదు. 2 దినాల టైం ఇవ్వమంటే కూడా మాకు ఇవ్వలేరు. వెళ్ళిపోండి అంటే ఆయన ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, సర్పంచ్లు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు, ఎస్ఐలు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు. మమ్మల్ని తీయమన్నారు, అగాసరంగా తీసేసిండ్రు. వనసపురంలు ఇచ్చిండ్రు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, కానీ మాకు పట్టకాయిదం లేదు. ఇప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఏమంటారు? పట్టకాయిదం అడిగితే ఏమంటున్నారు అంటే, ఆఫీసులకు పోయి అడిగితే ఏమంటున్నారు అంటే, మీరు ఏం చేయండి అమ్మా, మిమ్మల్ని ఎవరు పంపించిండ్రో వాళ్ళని అడుగుండి అంటున్నారు. ఎవరిని అడగాలి మేము పోయి? చింతల గుట్ట కోనరా అని ఒకరు అంటారు, ఒకరేమో నాంపల్లి కోనరా అంటున్నారు. ఇప్పుడు ఈ ఆఫీసులకు తిరగబట్టి నిన్న మొన్న పిల్లలు తిరిగిండ్రు. ఇవాళ మేము వచ్చినాం, లేడీస్ వచ్చి అడుగుతున్నాము, మరి పట్టలు ఎప్పుడు ఇస్తారు, ఏం సంగతి? ఎవరన్నా వచ్చినా కానీ అన్న ఇప్పుడు గ్యాస్ అయిపోయింది. 5 నెలల సంది ఒక గ్యాస్ వస్తుందా సార్? మేము ముందు మార్చుకున్న కాడికి పోయి గ్యాస్ వేసుకొచ్చుకుంటుండం. ఆ గ్యాస్ వేసుకొచ్చుకొని వంట చేసుకోగలుగుతుండం. మరి ఇంతవరకు పట్టలు లేవు, మాకు ఏవి లేవు. ఇల్లు ఇచ్చిర్రు, అయిపోయిచ్చిర్రు. లోపలికి వెళ్ళి వినతి పత్రం సమర్పించినావమ్మా? చెప్పినావా నీ బాధ? చెప్పినావా? మగ పిల్లలు పోయిండ్రు, అప్లికేషన్ పెట్టిండ్రు సార్. మరి పట్టలు ఏమంటుండ్రు అంటే, ఒకరు వస్తున్నారు, ఒకరు వస్తలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అయితే ఇబ్బంది అవుతున్నది. కొంతమంది తాళాలు వేసుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నారు. మమ్మల్ని ఇల్లు తీసేసిర్రు, మమ్మల్ని ఇక్కడ పంపించిర్రు. మేము ఆనే ఉండం. మీ సమస్య చెప్పండి. ముష్టిపేటలో వచ్చి తీసేస్తారు, ఎలా దింగుతారు అని చెప్తుండ్రు ఉండేటోళ్ళాడ. మాకు భయం అవుతుంది, మాకు ఏం చేస్తలేరు. మరి పట్టలు ఇస్తే మాకు ఇంత ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యం లేదు మాకు. ఎలా కొట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ పోవాలి? మా బతుకు ఎట్లా? బతుకు లేదు, పాడలేదు, మాకు ఇంత ఇబ్బంది పెడుతుండ్రు. పట్టలు ఇచ్చిపోతే మాకేం బాధ ఉండదు. ముచ్చిపేటోళ్ళే లేదా కొడతారని చెప్తుండ్రు ఒకరొకరు. మరి ఎట్లా చేయాలి? బాధ ఎవరిని అడగాలి? మాకు తకిలి. ఇక్కడ మనతో మరికొంతమంది కూడా ఉన్నారు. అమ్మ మీరు మీ సమస్య చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య చెప్పండి. నేను సనత్ నగర్ నుంచి వచ్చానండి. నా పేరు సంగీత అండి. నేను ఇది అప్లై చేసి 1 year అయ్యిందండి. దేని గురించి మీ సమస్య? దేని గురించి? బెడ్రూమ్ కోసం అండి, వీడియో ఫంక్షన్ కోసం అండి, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు కోసం అండి. ఆ 3 కోసం అప్లై చేయడానికి వస్తాను. లాస్ట్ ఇయర్ 1 year అవుతుంది నేను అప్లై చేసి, ఇప్పటి వరకు రాలేదు. దీనికోసం ఏంటని చెప్పేసి నాకు ఈ మెసేజ్ వచ్చిందని అడగడానికి వస్తే, ఇది మీకు ఫోన్ నాకేం ఫోన్ రాలేదు కానీ రిజెక్ట్ అయిందని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు రిజెక్ట్ అయింది అనేటువంటి కారణం ఏం చెప్పట్లేరా? చెప్పట్లేదు. మీ ఫోన్ కలవలేదు అని అంటున్నారు కానీ నాకు ఫోనే రాలేదు అసలు.
నెంబరే రాలేదు. రాలేదు సార్. మనము ఇది అప్లై చేసినప్పుడు కంపల్సరీ నంబర్ కోసం వెయిట్ చేస్తుంటాం కదా, నాకు అసలు ఫోనే రాలేదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఫోన్ వచ్చింది, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుకే రిజెక్ట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఒక్కసారి చేస్తారా, ఇంకోసారి చేయరా? ఇప్పుడు మీరు సనత్ నగర్ అంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని కానీ ఎమ్మెల్యేని కానీ కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఎవరున్నారు సార్ అక్కడ? మేము పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. ఏ కార్పొరేటర్ కూడా తెలియదు, బస్సు లీడర్ ఎవరో కూడా తెలియదు మాకు. అదని ఇక్కడ కోసం అని ఇక్కడ వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది ఇలా ఉంది రెస్పాన్స్. మరి అంటే ఇక లోపలికి వెళ్తే ఇంతే, ఇంకా ఏం రెస్పాన్స్ లేదు. ఇది చూసేసి ఇది రిజెక్ట్ అయిపోయిందమ్మని వెళ్ళిపోమంటున్నారు. అంటే ఇంకెవరు చెప్పాలి మరి? మేము ఎవరు చెప్పాలి? పరిష్కారం ఏంటి అని మీరు అడగలేదా? అడిగితే సమాధానం చెప్పట్లేదు కదా, ఎవరు చెప్పాలి? ఇక్కడ పోలీసులను అడిగితే మాకు తెలియదు అంటున్నారు, లోపల అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు. మరి ఎందుకు పెట్టినట్టు ఇంత ఇది ప్రభుత్వం అంతా ఎందుకు ఇలా చేస్తుంది? కాదనంటే వదిలేస్తారు కదా, మా బతుకు మేము బతుకుతాం కదా. రోజు మండే ఫ్రైడే ట్యూస్డే ఫ్రైడే రమ్మంటున్నారు, వస్తున్నాము. మేము ఎన్ని రోజులు వస్తాం, రోజులు జీతాలు కట్టు మాకు, అక్కడ నుంచి ఇక్కడి వరకు రావాలి. అడిగితే సమాధానం సరిగ్గా లేదు, ఇవి కాదమ్మా వెళ్ళిపో అంటున్నారు. ఈ ఫస్ట్ వారం ఒకలాగా చెప్తారు, సెకండ్ వారం ఇంకోలాగా చెప్తారు. ఎన్నని తీసుకొస్తాము? ఆధార్ కార్డు సరైనటువంటి సమాధానం అయితే దొరకట్లేదు. తర్వాత సరిగా రెస్పాన్స్ అయితే లేదు. మీ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనేటువంటి దాని మీద క్లారిటీ లేదు. లేదండి. ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం మన మీడియా ద్వారా? ఆయన చనిపోయి 2017లో చనిపోయారు. నాకు ఇప్పుడు 7-8 years అవుతుంది. ఇప్పటివరకు విడో పెన్షన్ లేదు. 3 times 4 times అప్లై చేశాను. తర్వాత దీనికి కూడా డబుల్ బెడ్రూమ్ కోసం కూడా 3 times ఇక్కడికి వచ్చాను. అప్లై చేయడం 3 times వచ్చింది, ఇక్కడ రావడం 4 times. ఇది 4 times ఇప్పటి వరకు వచ్చాను. దీనికి ఏది సమాధానం సరిగ్గా లేదు. నాకు విడో పెన్షన్ ఒకటి, డబుల్ బెడ్రూమ్ ఒకటి, ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి. నాకు 2 అమ్మాయిలు కాబట్టి అందులో ఎవరికైనా ఒకరికి పర్లేదు, గవర్నమెంట్ జాబ్ వస్తే చాలా అంతవరకు. అది సార్ నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది అది. ఎందుకంటే తను వస్తే బాగా చేస్తారని చెప్పేసి అని మేము తనకి ఓటేసి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకేమీ రాలేదు. గవర్నమెంట్ నుంచి ఎన్నో వస్తాయి కానీ మాకు ఒక్కటి కూడా అందలేదు సార్. కనీసం ఈయన వచ్చినాకైనా ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి అని ఫస్ట్ పెట్టినప్పుడే వచ్చి చేశాను. ఇది 1 year అవుతుంది, ఇప్పటి వరకు ఏది లేదు. మా పక్కన వాళ్ళందరికీ వచ్చేసాయి, మాకు రాలేదు. మేము కూకటిపల్లి నుంచి వచ్చినాం. ఏంటి మీ సమస్య ఏంటి? ప్రజాభవన్కి ఎందుకు వచ్చారు? ఇల్లు గురించి వచ్చినాము. ఇల్లు గురించి వస్తే అది రాలేదు, మళ్ళీ రాపండి అని చెప్తున్నారు. ఇల్లు గురించి వచ్చినాం, గ్యాస్ గురించి వచ్చినాం, కరెంటు బిల్లు గురించి. కరెంటు బిల్లు కూడా 0 వస్తలేదు మాకు. రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక బిల్లు కడతానే ఉన్నాం, అప్పటి నుంచి సంవత్సరం నుంచి కడతానే ఉన్నాం, వస్తలేదు. ఇంకా అందుకే వచ్చినాం. పొద్దుగా 7 గంటలకు వచ్చినాం. లోపలికి వెళ్ళి కలిసిరా లేదా? కలిసినాము. ఒక్కటి కరెంటు బిల్లు ఒక్కటి తీసుకున్నారు, ఇంకా వేరే ఏం తీసుకోలేదు. ఇంకా కరెంటు బిల్లు ఒక్కటి 3 నెలలు అయినాక వస్తుంది అని చెప్పారు. ఇంక ఇల్లుది ఇవన్నీ చెప్పనే మళ్ళీ పెట్టుకోండి కొత్తగా అంటున్నారు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ కోరమ్మా అని చెప్పారు. ఇప్పుడు ఇంకా ఆడికి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళాలి. ఇంకా ఏమో సార్ అంటే నేను పెట్టి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. డబుల్ బెడ్రూమ్ కానీ అది రాలేదు, ఈ ఇల్లు రాలేదు, ఏది రాలేదు. ఏది వస్తుందో తెలియదు. ఇంకా దానికోసమే తిరుగుతూనే ఉన్నాం. ఇంకా ప్రజాపాలన వచ్చింది కదా, వస్తుంది ఖచ్చితంగా అందరికీ అన్ని రకాలుగా అన్ని చేయూతను ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇంక వస్తే బాగుండు సార్. పెట్టినా మేము దానికి కూడా. ఇంకెప్పుడు తెలుస్తుందో 26 తారీఖు ఇట్లా తెలుస్తుంది అంటుండ్రు. తెలియదు ఇంకా పెట్టినాం కానీ ఏదో ఓకే అయితే లేదు సార్. ఆడ ఒకటి మాత్రం ఈ బస్సు ఒక్కటే పోతున్నాం వస్తున్నాం, ఇంకా అంతే. ఇంకా ఏం రాలే. బస్సు ఒకటి ఫ్రీగా పోతున్నాం వస్తున్నాం. ఊళ్ళు రాళ్ళకి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మీకేం ఇవ్వట్లేదా? రాలే సార్ ఇప్పటి వరకు అయితే రాలే. కాంగ్రెస్ నుంచి బస్సు ఒక్కటి పోతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంఎక్స్ మక్తా సార్, రాజ్భవన్ రోడ్డు. నా పేరు శోభారాణి సార్. నేను ఇప్పుడు ఉండేది. మీ సమస్య ఏంటి? ప్రజాభవన్కి ఈరోజు ఎందుకు వచ్చారు? సార్ ఇది రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇది రేషన్ కార్డు, ఇంటి పేపర్లు వస్తాయని చెప్పి అన్నారు సార్ ఇంటి పక్కన వాళ్ళు. అంటే వాళ్ళతో పాటు నేను గ్రూప్ తీసుకొని వచ్చాను సార్. ఇప్పటికి ఇది 5వ సారి సార్ నేను రావట్టి సీఎం క్యాంప్ దగ్గరకు వచ్చి అప్లై చేసినా కానీ ఏది చూసినా కానీ రిప్లై ఇవ్వట్లేదు, చేయట్లేదు సార్. 1.5 year అయింది సార్. మాకు 2-3 times నేను చేశాను, ఇంతవరకు నాకేం రాలేదు. నాకేమో హెల్త్ సరిగా లేదు, మా హస్బెండ్ లేడు సార్. నాకు యాక్సిడెంట్ అయింది. నాకేమన్నా హెల్ప్ చేస్తారేమో మీడియా ద్వారా మాట్లాడదామనేసి నేను. 5 సార్లు నుంచి వస్తున్నారని చెప్తున్నారు కదా మీరు. 5 సార్లు నుంచి వచ్చినప్పటికీ వీళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి స్పందన రావట్లేదా? రాలేదు సార్. ఏ విధమైన స్పందన రాలేదు నాకు. రాలేదు సార్, ఏ విధమైన స్పందన రాలేదు నాకు. హెల్ప్ కూడా రాలేదు. వచ్చాను, అప్లై చేశాను, మాట్లాడాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాను సార్. పేపర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఏ స్పందన రాలేదు. అంటే వాళ్ళు పలానా దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే కలవమన్నారో కలవమన్న ప్రతి చోట మీరు కలిశారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ విధమైన సమాధానం లేదు. లేదు సార్, ఏ విధమైన సమాధానం రాలేదు సార్ మాకు. అమ్మ మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేమా రాణిగంజ్. మాది డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మా పాత ఇండ్లు తీసేసారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. ఇండ్లు ఇచ్చి 4 ఏళ్ళు అవుతుంది. ఏ ఆఫీసులో పంటిపోయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. నాకు ఆడపిల్లలు, 2 ఆడపిల్లల ఇండ్లలో పని చేస్తా. ఎక్కడ పోయినా మమ్మల్ని ఎవరు మీదేం లేదు అని అంటున్నారు. నేను పెళ్లి చేసుకున్నానే, నా పిల్లలు అయిన దాన్నే
ఇప్పుడు ఇండ్లు ఇవ్వమంటే ఇండ్లు ఇస్తలేరు. ఇప్పుడు 8 ఏళ్ళ కల్లా నేను బయట కిరాయికి ఉంటున్నా. మా ఆయనకు బీపీ షుగరు, నాకు కొడుకులు లేరు. కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి అయితే ప్రభుత్వం చెప్తుంది కదా. ఇయ్యలేదు మాకు, కేసీఆర్ అయితే ఇయ్యలేదు మాకు. బస్సుల లీడర్లు కూడా ఒకరొకరు 3, 4 పైసా కాసపడి అట్లా తీసేసుకున్నారు. మాకు ఇప్పటి వరకు కూడా మాకు ఎవరింత న్యాయం చేస్తలేరు. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని ఇక్కడికి వచ్చినాం, భౌతానికి వచ్చినాం. మరి ఏమన్నారమ్మా లోపల ఏమన్నారు వాళ్ళు? తీసుకున్నారు, కాగితాలు తీసుకున్నారు. ఫోన్ చేస్తామమ్మా అన్నారు, ఫోన్ చేస్తా అన్నారు. నంబర్ తీసుకున్నారు, ఫోన్ నంబర్ తీసుకున్నారు. అది మరి ఈయన నన్ను న్యాయం చేస్తాడు అనుకొని వచ్చినాం. 8 ఏళ్ళ కల్లా ఇదే శిక్ష పడుతున్నాం కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. బస్సుల లీడర్లు కూడా పట్టించుకుంటలేరు మమ్మల్ని. మాకు పైసలు కావాలంటున్నారు. మేము ఏడికేందే వాళ్ళు చెప్పండి. మరి మాకు 2 ఆడపిల్లలు, మా ఆయన బీపీ షుగరు, నేను ఒక్కదాన్ని బాసన్లో పని చేస్తాను. వాళ్ళు అట్లా కూడా ముఖం చూస్తలేరు బస్తీలా. మీ సమస్య ఏంటమ్మా? మా భర్త చచ్చిపోయింది సార్. నాకు ఇల్లు పేపర్ గురించి పెట్టిన. నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా. ఇంతవరకు కిరాయిలు కడుతున్నా. పిల్లలు ఒక్కదాన్ని, నా భర్త చచ్చిపోయింది కాబట్టి నేను కిరాయి ఇల్లు కట్టుకుంటా. నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిన. కానీ నాకు ఇంతవరకు ఆన్సర్ ఏది వస్తలేదు. రేషన్ కార్డు కొట్టేసిండు. నేను ఒక 4 సంవత్సరాలు వండుకుంటే కర్తవాళ్ళు రేషన్ కార్డు కూడా కొట్టేసిండు. సీనా అనేటైనా మా పిల్లలు తెలియక మేము తినలేము, మా బియ్యము అంటానని పిల్లలు తీసుకోలేరు సార్. తీసుకున్నాక ఏం చేశారు, కొట్టేసిండు. కొట్టేసినాక కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా మాకు మాది ఏ సమాధానం రానప్పుడు మేము ఏం చేయాలి? మరి నా భర్త చచ్చిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. పేపర్లు పట్టుకొని తిరుగుతున్నా ఒక్కదానే. మీరు ఎన్నిసార్లు రాబట్టి? ఇది 2వ సారి సార్, 2వ సారి ఇది. మళ్ళా రావాలని కూడా 2వ సారి. ఏది లోపల పోయారు, అధికారులను కలిసారు. మీరు అధికారులను కలిసినప్పుడు ఆయన ఏమంటారు? పేపర్ తీసుకుంటూ పక్క కట్టుకుంటూ సరే వెళ్ళండి అంటారు, అంతే. మొబైల్ నెంబర్ తీసుకున్నారు సార్, మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారు. నేను ప్రాసెస్ మేము కాల్ చేస్తామమ్మా, అప్పుడు వచ్చినప్పుడు రిప్లై ఇస్తాము, అంతవరకు అయితే ఏం లేదమ్మా, ఇంకా మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు సార్. మాకు చెప్పేదైతే అంతే, ఇంకేమీ లేదడ. అదే చూస్తున్నాం కదా, ఖచ్చితంగా అంటే మా సమస్య పరిష్కరించండి అని చెప్పి వారంతా కూడా ఇక్కడికి నిజంగా ప్రజాభవన్ దగ్గరికి వస్తే మా సమస్యలు పరిష్కరించబడతాయి, ఖచ్చితంగా ఉన్నటువంటి వారు చేసుకున్న వినతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఆశతో ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా కనీసం 5 సార్లు 6 సార్లు లేకపోతే ఎక్కువ సార్లు 1-2 సార్లు కంటే ఎక్కువ సార్లు తాము ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. కేవలం అవి ఏవైతే వినతులు ఉన్నాయో వినతులు అయితే తీసుకుంటున్నారు కానీ ఏ విధమైనటువంటి స్పష్టమైనటువంటి హామీ కానీ సమాధానం కానీ వారి దగ్గర నుంచి రావట్లేదు అనేటువంటి చెప్పేటువంటి బాధితులే ఎక్కువగా ఉంటున్నారు అన్నట్లుగా కూడా ఇక్కడ మనకి చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజుతో తేజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.